అందరూ కూడా ఏకాంతం ఒక్కసారి గోవిందనాలు తల్లి గోవింద శ్రీ శరణ 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 చక్రరాజ మల్లేశ్వరి గోవింద అఖిలాండ కోడి బ్రహ్మాండనాయక దండం చేసి అలా దండం పెట్టుకోండి సీన్ గారు అంటే గోవింద వాసుదేవ 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 పేరు చెప్పండి అమ్మా ఇంటి పేరు చెప్పండి వాకా ఓయ్ వారింటి పేరు వాకా వారు వాకా వెంకటరత్నం గారు మీ పేరమ్మా స్వాతి గారు దుర్గా తల్లి మీద పరమభస్తులు ఏనాడు పుణ్య దంపతులు మహానుభావులు దుర్గా తల్లికి పురుషమాలు వేసి ఏడుకొండ వారి పేరు చెప్పి గజవాడ దుర్గా తల్లి పేరు చెప్పి ఇంటి వీరభద్రుడి పేరు చెప్పి గురువు గారి తులసమాల ఎన్నిస్తూ పుట్టింది అలాగే మహానుభావులు 500 రూపాయలు వారికి 2 గోపులు వాసుదేవ వాసుదేవ మీరు 3 సార్లు పాల మీద నువ్వులు వడ్డించండి టిఫిన్ కానీ భోజనం కానీ చేసి వచ్చి మరి అక్కడ కూర్చోవాలి మీరు గోవింద స్వామి ఇంటి నామాల బంగారు తిరణాల బాబు బాలాజీ ఈ ఊరు గ్రామ దేవతలకు గోవింద సాంబ్రణ మాత గోవింద బాబుల పరమాబో జమలాబో పట్టాబే హరిరామో రామ దేవాయ పరమ పరమాబో జమరామ పట్టాబే రామ దరాదో జగదంబ బ్రహ్మవాత్తమదేవి బాబుల తేరో గాల తమ్ముందో తిరిగాడ అయ్యో విఘ్నంబో కాదండో తోడో పరే
అయ్యో గౌరీ పార్వతి కొడుకు కరపాతి మరి భద్రాడ విఘ్నేశ మరణండ గౌరీ పార్వతి గణగా గణపతి దేవా అయ్యో అమిత గణపతితో గుండ్రాలు మరి పోసేరు బాబరు శాల మీద గణపతికు తరగారేస్తే మీద గణపతికి వండ్రాలి పోతేరు గణపతికి తరగాలేరు అయ్యో తర్వాత మరి ముందరము మరి ఎవ్వారి కంటేను అయ్యో పెద్దల పాదంకంలో నీ పొందానా తర్వాత వందనము ఎవరికంటేనమ్మా పెద్దల పాదంకల్లా వందనాలు బాబు పెద్దల పాదంకంలో నీ పొందానాలయ్యా బంగారు పాపల కోరియాక వందనము పెద్దల పాదంకన్నా వందనాలయ్యా బాధలకు వందనాలు అవుతే నాయన ఈ తర్వాత మరి వందనము ఎవరికంటేనమ్మా అయ్యో గురువు గురువు అంటారు ఎవరమ్మా వందనము ఎవరికంటేనమ్మా గురువు గురువు అంటారు ఎవరమ్మా గురువు గురువు అంటారు ఎవరమ్మా మరి గురువు అయ్యో ఎవరో తల్లి తండ్రి వారికి మరి గురువు గురువు అంటారు ఎవరమ్మా మా గురువు ఎవరే తల్లి తండ్రులే వారికి గురువు పొద్దున్నారే తండ్రి మరి తలకండే రాజులకు తందారు మరి పొద్దున్నే పొద్దున్నారే దండ పెద్దండి రాజులకు దండాలు పెడితే మరి తలకండే రాజులకు తందారు మరి పెడితేనా అయ్యో శేషన్న పాపాలు చెల్లిపోతాయి పెద్దండి రాజులకు దండాలు పెడితేనా పెద్దన్న బాబాలు చెల్లిపోతాయా శేషన్న మన పాపాలు చెల్లిపోతాయమ్మా మరి పట్టున్న పాపాలు పారిపోతాయి పెద్దన్న బాబాలు చెల్లిపోతాయమ్మా పట్టన్న బాబాలు పారిపోతాయా అవుతే నాయనా అది కాకుండా ఈ గారిని ఘట్టంలో కనుమూడవారంటేని బాబులు రామాశ్రేంద్ర పరమో రాజు మరే గట్టన్న గడవారంటేనా రామాదేంద్ర పరము రాజుండే మండలమా రామసుందర పరమో రాజుండే మండలము అది వెలుసున్న వెలుసున్న రామచంద్ర పరము రాజుండే మండలమా వెళ్తున్నా వెళ్తున్నా వెళ్ళ గ్రామమండ ఆరు వెళ్ళన్న గ్రామములో వెలసి పుట్టేరమ్మ వారు వరణానికి కాపులు వైకుంఠ వెళ్ళున్నా గ్రామంలో వెళ్తే పోటేరమ్మా మరణానికి కాపురాలు వైకుంఠాలు వారు వరణానికి కాపులు వైకుంఠ పరులండి వారు ఇంటి పేరు సిక్కాలు పూరించిన మరణానికి కాపులు వైకుంఠ పళ్ళండా ఇంటి పేరు టెక్కాలు పోరించిన వారు వారు ఇంటి పేరు సిక్కాలు పూరించిన వారు అయ్యో పేరు కాటి కాపు మా గురువు ఇంటి గారు పేరు టెక్కాలు పోరించిన వారు పేరు కాబాబు మా గురువు గారు చూడండమ్మా ఇది ఒక రామాయణం కాదు ఒక భారతం కాదు బాబు ఇది బుర్రకథ కాదు అంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కదా అవునండి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గారి వేరు మంగాదేవికి కళ్యాణం అండి ఈ కథనే సృష్టించిన మహానుభావుడు ఎవరండి? తూర్పు గోదావరి జిల్లా బాబు
కోట రామచంద్రపురం తాలూకా. అవునండి. అంటే కోనసీమ జిల్లా అయిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయింది. వెల్లాడే గ్రామంలోని గెలిచి పుట్టారండి వారు. వారు వరణానికి వారు కాపులండి. కాపులమ్మ. వారింటి పేరే సిక్కాల వారండి. సిక్కాల వారండి. సిక్కాల కాటయ్య కాపు నాయుడు గారు. అవునండి. కామయ్య నాయుడు గారు మహానుభావుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. కాదండి. కార్లు కాని బస్సులు కాని ట్రైన్లు కాని మోటార్ స్పీడ్ లేని రోజుల్లో కాలినడక నెలకు 3 నెలలు పాటు నడుచుకుంటా వచ్చి ఎక్కడ ఏమై జరిగితే కళ్ళతో చూసి మహానుభావులు అంతా నోటి కవుగా చేశారండి. కవుగా చేసి మహానుభావులు ఇద్దరు కూడా శెట్టిపాతి మహానుభావులు చెల్లిపోయారండి. ఆ శెట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకుంటా ఉన్నామండి. మనం ఊరు అమ్ముకుంటా ఉన్నాం బాబు. అవునండి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. గుడ్డి విద్య అన్నారు. నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు రామచంద్ర ప్రభు రాజుండి మంగళము వారు వెలుసున్న గొప్పవారి రామచంద్ర ప్రభు రాజుండి మంగళము వెలుసున్న గొప్పలవారి పేట వారు వర్ణానికి సిలపడి వైకుంఠా గొప్పలవారి పేట వర్ణానికి సిలపడి వైకుంఠ వర్ణానికి సిలపడి వైకుంఠా వారింటి పేరైతే వర్ణానికి సిలపడి వైకుంఠ ఇంటి పేరు పోరించిన వారు ఇంటి పేరు పోరించిన వారు పేరు శ్రీనివాసు నా గురువు ఇంటి పేరు పోరించిన పేరు శ్రీనివాసు మా గురువు గారు సభలో నీ నా గురువు సాయమైతేని నేను పంచాయతీ రాజాలు ఎంచి పాడలో నా గురువు దయామోదులు పంచాంగే రాజాలు ఎంచి పాడదమా పంచాయతీ రాజాలు ఎంచి పాడదము నాకు చీన అంతకమటికి గొప్పగా పంచాంగే రాజాలు ఎంచి పాడదమా వచ్చిన అంతపడికి గొప్పగా పాడదమా చీన అంతకమటికి గొప్పగా పాడుదును నేను ఎంకన్నా సాతాలు ఎంచి పాడినంతపడికి గొప్పగా పాడదమా ఎంకన్నా సాతాలు ఎంచి పాడదమా ఎంకన్నా సాతాలు ఎంచి పాడుదును నేను మంగమ్మ సాతములో మైముగా ఎంకన్నా సాతాలు ఎంచి పాడదమా మంగమ్మ సాతాలు మైముగా పాడదమా నేను పెద్ద కాపు ఏనాడు హాఫ్ మొక్కలండి. ఆ సాట పడతాను ఈ సాట పడతాను పెద్ద సాట పడతాను సౌతులు కచ్చి పడతారు కుదరదు. ఇక్కడ ఏనాడు వెంకట బాబుకి మంగాళ కళ్యాణం చేస్తున్న మొక్కలండి. ఆపద మొక్కలు ఈవేళ మొక్కలు చెల్లించి ఉన్నారు కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి మంగాళ కళ్యాణం చేస్తున్న మొక్కలండి. అంటే వెంకట బాబుకి మంగాళ పచ్చ మందులు కళ్యాణం చేయాలి. పిల్లి పిల్లి అంటే ఎవరు చేయకపోతే నాకే నీకేనా పెళ్ళి ఆయన పేరు మీద కళ్యాణం చెయ్యాలి. ఓహో నీకని చేయమంటున్నావేమో. లేదండి బాబు నువ్వు తెల్లాళ్ళు చక్కగా మసలు వాళ్ళది అనుకో వెంకటరత్నం గారు నీకు చేస్తారు కర్ర పెళ్లి. బాబు ఆడపెళ్లి ఈల పెళ్లి గారు ఆయన వెంకటరావు పేరు మీద కళ్యాణం చెయ్యాలండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం. అవునండి. అంటే ఇవాళ వెంకటబాబు వెంకటరత్నం గారికి ఏమవుతారండి? మామయ్య గారు అవుతారండి. మామయ్య గారు అవుతారు. మంగాదేవి కూతురు అవుతుంది. పుట్టింటారు అత్తింటారు. పుట్టింటోరు అత్తోరింటారునా గోవిందా పాట పాడతాను ఈ పాట పాడతాను రామాయణ పాడతాను ఆంజనేయ వద్దం కాదు గోవింద అంటాను కాదు బాబు. వెంకట బాబు కథ కదా గోవిందా వెంకటేశ్వర కళ్యాణం మొదలవుతుంది కాబట్టి కూర్చున్న సవారందరూ కూడా గోవింద పంపేయాలి. గోవిందో గోయిందా అంటే ఈ ఆడవారు అంతా అన్నారు పోయింది.
గుండె మీద పట్టపురంత పగిలిపోతుందండి. లైన్ ఉండ లైన్. ఇదిగో రామమాయ వీళ్ళు ఏమన్నారా? పోయిందో అంటున్నారు. పోయింది భోజనం అంటే టిఫినా కాదే బాబు సీరియల్. సీరియల్ పోయిందా? ఏం సీరియల్? కాకదీపం. కాకదీపం కోయిల దీపం ఏంటి? కార్తీక దీపం కొండెక్కింది కదా. ఏంటది? రెండో సీరియల్ ఏంటది? అదే నువ్వు సంబరాలకు వెళ్ళకుండా సీరియల్ చూస్తున్నావు అయితే నువ్వు చూస్తావు బాబు నువ్వు. గోవిందా ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందాన్ని గట్టిగా అన్నారు బాబు ఎక్కడ బాబు. గోవిందా స్వామి వెంకటరమణ గోవిందా మీది పల్లె బీదండ మీ తల్లోరా తండోరా కాబుట్ట ఏ పల్లె వేరయ్య తల్లోరా దండోరా కాబట్టోరా మీ తల్లోరా తండోరా మీ కాబుట్టోరా రండ మీరు వలదారి రప్పంగా తల్లోరా దండోరా కాబట్టోరా వయ్య ఓనారే చెప్పండి ఓరా జోరా. యాదవ గురిగారు 5 సంవత్సరాలు మా పాదస్థావ పట్టుకొస్తున్నాం. ఇంటి ఏర్పత్రులకు వస్తున్నాం. ఎల్లప్పుడూ బెజవాడుతున్నాం. గద్దేసి పరిగొస్తున్నాం. ఏ రోజుకి ఆ రోజు చెప్పాలా? ఏ పూట కాపాడు చెప్పాలి మీకు? ఏ రోజుకి ఆ రోజు కొత్త అయ్యా. అవునండి. ఏ పూట కాపోట కొత్త. అవునండి. అంటే మా జన్మం చెప్పంటారండి. చెప్పండి. మాది నిర్దేశనపు దిగోదర క్రాప్ స్థలం అండి. మా తల్లి గారి పేరు పేరమ్మదేవి, తండ్రి తెంబరాజు గారండి. మా తల్లిదండ్రులు 7 కుమారులుగా యాక్షకరుగా జన్మించామండి. బొర మీద కొట్టేద్దాం బాబు ఆయన. రే బాబు ఏమండి? ఇది కాడంటున్నాడు బాబు. నిన్ను కాదురా దమ్మ ఒక ఇళ్ళాల కన్నా పెట్ట ఒక ఇళ్ళ కన్నా కొడుకు అడిగితే ఇలాంటి అడగాలి. రే బాబు మా ఆయన అంటున్నాడు వాళ్ళ అమ్మగారికి 7 ఒక్కసారి పుట్టేసామంటున్నాడు. ఎక్కడన్నా చూసావు విన్నావు తొక్కేసుకోక నువ్వు. ఏమండి? ఎన్నవుడుంటే ఇంట్లో నిమానం వెళ్ళిపోయింది అంటారు. 7 పుడతాం గొప్ప ఏంటండి. మా ఇంటి కాడ పుట్టారు. ఏంటి మీ ఇంటి కాడ? మా ఇంటి చూడండి అమ్మ ముందే చెప్పాను కదా అడిగితే ఇలాంటి వాడిని అడగాలి. ఓ తల్లి కన్నా కొడుకు ఓ ఇళ్ళ కన్నా పెట్ట దేశాలంటే అతనికి దేశ తెమ్మరే అడగాలి. బాబు ఎక్కడ చూసావు? మా ఇంటి వెనకాల పొలాల ఊళ్ళో మాకొక్కగా పుట్టే 10 మంది. నాకు పోలి చేస్తావా? వెనక ముందు జన్మలయ్యామయ్యా. గురువు గారు ఈయన అంటున్నారండి వీళ్ళ అమ్మగారికి సంవత్సరం విడిసి సంవత్సరం వ్యవధిలోనే అబ్బాయిలు 7 అబ్బాయిలు పుట్టారటండి. 7 అబ్బాయిలు పుట్టారు. అవునండి. అంటే బాబు ఇద్దరు పుడితే ఏమంటారయ్యా? రామ లక్ష్మణులు అంట. 3 పుడితే త్రిమంతులు పుట్టారమ్మ అంటారు. 5 పుడితే పంచ పాండవులు పుట్టారంటారండి. పంచ పాండవులు అంటారు. అంటే సంవత్సరం తర్వాత 7 అబ్బాయిలు ఒకసారి పుట్టారు. యాక్షకరుగా జన్మించారండి. వారు ఎక్కడెక్కడ పుట్టారు? ఎవరు ఏ స్థానంలో ఉన్నారో, ఎవరు ఎక్కడ పుట్టారు, ఏ స్థానంలో ఉన్నారో, ఎవరిని ఎలా పూజిస్తున్నారో పాడాలండి. గురువు గారు రేపు పొద్దున 1 గంటలో ఇచ్చేస్తారండి డోక్రా. మాట్లాడకూడదమ్మా డోక్రా డోక్రా పొద్దున మాట్లాడదు. మాట్లాడకన్నా సైలెంట్ గా కథ. గోవిందా స్వామి వెంకటరమణ గోవింద. ఏమండి? ఏడుకొండల స్వామిది ఏ ఊరు? ఏ పల్లె? ఏ పల్లు? మొట్టమొదటి నుంచి చిట్ట శివర దాకా కథయ రూపంగా వస్తుంది. గోవింద చంద్రగిరి తాలూకు మీది చిత్తూరు అయ్యో కాపరమో కలియుగ
చంద్రగిరి తాలూకు కాపురమ తిరుపతి అది కలియుగ బంధు నివోస్థాన భూమి దిగువోత్తర క్రాప స్థలం అండి. దిగువోత్తర పద కాపురా స్థలం అంటే మన జిల్లాల దాటి బాబు 7వ జిల్లా వెళితే 8వ జిల్లా చిత్తూరు జిల్లా. అవునండి. ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి కాబట్టి అండి 8వ జిల్లా చిత్తూరు జిల్లా అయింది. ఇన్నాళ్ళు 3 జిల్లాలు దాటితే 4వ జిల్లా చిత్తూరు జిల్లా వచ్చిందండి. అలాగ మహానుభావులు 7 కొండల వారు అటండి వంశానికి మహానుభావులు సూర్య వంశరాజుల బాబు. అవునండి. వారింటి పేరే పిల్లవారండి వెనుక్కుల వారు. వారి యొక్క గోత్రము కాశీ గోత్రం అండి. వారి ఒక నామం అండి తులసి నామం అండి గురుగారు. తులసి నామం అటమ్మ. మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానండి కానీ పూజారి గారు మనం ఒక కులం అడగరండి. అవునండి. గోత్ర నామాలు అడుగుతారు. అలాగే 7 కొండల వారి వంశము సూర్య రాజ్య వంశరాజులు. వారింటి పేరు ఎనుకుల వారు. వారు ఒక గోత్రము కాశీ గోత్రము. అవునండి. వారు ఒక నామము తులసి నామం అండి. మహానుభావులు నాయన బాబురు పెద్ద స్వామి ఎవరమ్మా జనమాడ పెద్దన్న గోవింద రాజు జలమాడ బాబురు లాలే పరమానంద గోవింద గోవింద యగ గోవిందర లాలే పరమానంద రామ గోవింద పరమానంద రామ గోవింద బాబురు నీయడే పండలకు నిత్యాగు లాలే పరమానంద రామ గోవిందర నీయడే కొండలకు నిత్య గోవింద. చూడన్నమ్మ తులసూరు గర్భాన్ని తల్లిగారు పేరందేవికి గోయింద మహారాజు జన్మలైనటండి. గోయిందరాజులంటే 6 ముళ్ళే అట్టమంటారు 9 ముళ్ళు పడమంటారు మోకాల దిగువ చేతులుంటాయి కాళ్ళకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి ఇద్దరు భార్య కాళ్ళు పడుతుంటారండి. వారిని మనం ఏమంటాం బాబు? అక్కడ తిరుపతిలో శ్రీదేవి భూదేవి అంటాం. నాయన తాయారమ్మ కొండకు అమక్షం అంటారు. మనమైతే శ్రీదేవి భూదేవి అంటామండి. మనమైతే శ్రీదేవి భూదేవి అంటాం. అవునండి. ఆ మహానుభావుడు గోవిందరాజులంటే జగదేక వీరుడు సూత్రధారుడు. చేతిలో సంజీవరేఖ ఉంటుందంటండి. జరిగేది జరగబోయేది చెప్పగలనంట మహానుభావుడు. ముచ్చార చెమటలు పట్టుంటాయి. లిల్లీ పువ్వులతో కప్పబడి ఉంటాడు మహానుభావుడు. తలకాడ బంగారపు కొంచెం పెట్టుకుని మాగ్రహణగా నిద్రపోతా ఉన్నవాడు గోవిందరాజండి. ఎవడో గురుగారు గోవిందుడు తలగడ టిక్కిలు లేవు కొంచెం పెట్టుకోవడానికే. అంటే తలగలు లేవు టిక్కిలు లేవు నేల పరుపులు లేవని అడుగుతున్నావా? నువ్వు అడుగుతున్నావా కూర్చున్న సవారు అడుగుతున్నావా? కూర్చున్నవారు అనుకునే మాటలాగా ఆగిపోయింది. నీకు ఆగింపులు అవుతాయి అంటేనమ్మా. అంటే పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి కటండి స్వామికి మహానుభావుడికి ఉదయ లక్షల ధనం వచ్చిందటండి. అవునండి. 10 లక్షలు ధనం వచ్చేదండి. అటువంటి ధనమంతా కూడా మహానుభావుడు దిగువ తిరుపతి వచ్చి అంట గోవిందరాజు వారి గారి నాయన గోవిందరాజులటమ్మా. ఇప్పుడులాగా 200 కాయింతాలు 500 కాయింతాలు 100 కాయింతాలు కదండి. లేవండి అంత సిల్లరండి. సిల్లి డబ్బులు రాగి డబ్బులు కాసులు మోరీలు ఎండు రూపాయలు అనాలు లేబుళ్ళు వచ్చి అంటండి. అటువంటి ధనమంతా కూడా మహానుభావుడు గోవిందరాజు రాగి జల్లిలతోని జల్లించి ఏ డబ్బుగా ఆ డబ్బు ఎంచి బంగారపు కొంచెముతో కొలిసి 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 అలిసిపోయి అలకడ పెట్టుకుని మాగ్రహణ నిద్రపోయాడండి. సడన్ గా చూస్తే గుండె చెల్లుమంటారు. పులకరించేస్తుందండి. మహానుభావుడు తులసూరు గర్భాన్ని గోవిందరాజు జన్మాలయ్యాడండి. గోవిందరాజు జన్మాలయ్యాడు. గోవింద ఎవడో
గోవిందరు అనుకుంటున్నారా? గోవిందరు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నారండి. ఈ సభలో అందరూ గోవింద అనిపించండి. గోవిందరు వస్తారు పందిట్లోకి. ఒకసారి అందరూ గోవిందా గోవింద నమస్కారం. గోవిందా అయ్యి బాబు తిట్టాడు. బాబు మీ గోవిందరాజు అన్నయ్యే బాబు అందు సావుడు మనిషి అన్నావు. అవునండి. ఈనేటయ్యా భూమిలోకి ఉన్నాడు అంటే ఆయన అవతార పురుషుడు బాబయ్య. అవతారం మారాడు. అంటే ఇది కోనసీమ జిల్లా కదండి. అవునవును. కొబ్బరి సీట్లు ఎక్కువ ఉంటాయండి. తగిలేస్తాయని తర్వాత చిన్న అవతారం వచ్చాడు. మూడు అవుతామండి. అమ్మో ఆయన అవతారం మారుతాడండి. మార్చు ఇప్పుడు ఎలా ఉన్నాడా? పొద్దున్న అవతారం మారుతాడా? ఇప్పుడు అవతారం చూస్తారా? చూయించు. నువ్వు చచ్చుకోకుండా ఉంటావా? అటువంటి ఏముండవు మనకి. ఉండవా? అయితే చూడమ్మా. ఇది మూడు అవుతారు. మూడు ముళ్ళ మూడు ముళ్ళు అవుతా. మూడు మూళ్ళు. 9 మూళ్ళు 6 మూళ్ళు. 6 ముళ్ళు. ఓయ్ ఓయ్ చేతులు. అయ్యో మగలు చేతులు. మోకాల దాకా చేతులు అన్నారు. ఏమండి ఓయ్ ఓయ్ 12 మూడు అవుతారు. 9 మూళ్ళు అవుతారు. అసలు పోయిందా? పోయినా 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 దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాం. అదే పోయినా. ఏమండి ఏంటిది? అయ్యి మా పాప పోతేమో. ఎవరెవరు? అంటపిల్లి అమ్మవారు. భర్త గారు. ఈయన గోవిందరాజులు. అయ్యి బాబోయ్ అంటే బాగా మా మరదకు మండపం చేస్తాడు. బాగుంది బాబు. పోయిందా మహానుభావుడు పోయింది మహారాజే. జన్మలయ్యేడు ఆయన వారింట కాకరపానికి ఎవరు జనమాలు పెన్నాడాయంకన్నా స్వామి జనమాల స్వామి జలమాల పెన్నాడాయంకన్నా స్వామి జనమాల పెన్నాడా తెప్పారు మాయచ్చు పెన్నాడాయంకన్నా స్వామి జలమాల పెన్నాడా ఏమండి గురువు గారు? రెండో గర్భాల పెన్నాడు రంగండి అతి శ్రీకాకుళం జిల్లా పెన్నాడు అనే గ్రామాల విడిచిపెట్టాడండి. ఆ పెన్నాడు రంగంగా పూజలు అందుకుంటాడు. ఆయన కూడా ఆయనే పెన్నాడ రంగయ్య అంటారు. అవునండి. పెన్నాడు వెంకన్న గారు అంటారు. ఆయనే మొండి జగ్గి అంటారు బాబు. మొండి జగ్గి. అక్కడ తిక్కడగా తల్లి గారు గర్భమందు ఇద్దరు కుమారు జన్మించారండి. ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. ఆయన మూడో గర్భానికి ఎవరు జనమాలే కోడెకన్నా స్వామి జనమాల ఎవరో జలమాల కోడెకన్నా స్వామి జలమాల కోడెకన్నా స్వామి జనమాల కొడు పెతాలు మాయచ్చు కోడెకన్నా స్వామి జలమాల ఏమండి రాము గారు? ఉప్పాడంటే కాకినాడ పక్కన ఉంది. పిఠాపురం తాలూకా ఉప్పాడనే గ్రామాలు విడిచిపెట్టారని ఉప్పాడు అంటారు. అది ఉప్పంగల్ అంటారండి. అక్కడ తల్లి గారి గర్భమందు ముగ్గురు కుమారు జన్మించారండి. ముగ్గురు అబ్బాయిలు జన్మించారు. పోయిందా ఆయన నాలుగో గర్భానికి ఎవరు జనమాలే పెండ పోడి కన్నా స్వామి జనమాల ఎవరో జలమాల పెండ కోడెకన్నా స్వామి జలమాల పెండ పోడి కన్నా స్వామి జనమాల పెండ పొడు చిత్తారు మయచ్చు పెండ కోడెకన్నా స్వామి జలమాల పెండ పొడు చిత్తారు మయచ్చగండ. బెండపూడి గ్రామం ఎక్కడ ఉందండి? ఎవడో గురుగారు ఈ కూర్చున్న సభంత అనుకుంటున్నారండి. ఈ గురుగారు చిరిగంటి వెంకల్లా పడేస్తున్నారు. ఈ వెంకల్లంతా ఎక్కడికి వచ్చండి. మా 4 అన్నయ్యండి అన్నవారు సత్యము దర్శనానికి వెళ్తుంటే అన్నవారు సత్యనారాయణ గుడికి దర్శనానికి వెళుతుండే బాబు ఎదో సేపు నువ్వు నెత్తి మీద కొట్టాను గతం మర్చిపోతాను. ఇప్పుడు
అందరికి ఎదవ చేయవా ఎదవ చేయది వాచి పెట్టుకుని ఎడమ చెయ్య ఎడమ చెయ్య ఎంతంటే ఎడవ చేయి బాగా విడిచిపెట్టాడు, ఆ కుడి చేయి బాగా విడిచిపెట్టాడు. కొండల్లో ఆ మహానుభావుడు విడిచున్నాడండి. పుట్టాడు అంటే మహానుభావుడు వెంకటపూడి వెంకటేశ్వర స్వామి అంటే ధనం ఉన్నవారు దేవుడు అండి. అవునండి. డబ్బున్నవారు దేవుడు. మనలాంటి నిరుపేదలు కొనలేవమ్మా. కొనలేమండి. ఆయన కొలవాలంటే లక్షవారాలు గాని ఒక సౌదరీస్ గాని ఒక కాముట్లు గాని అవునండి ఎక్కువగా కొలుస్తా ఉంటాడు భగవంతుణ్ణి. సువర్ణ గన్నేరు పువ్వులతో తొలదూగుతా ఉంటాడు. సువర్ణ గన్నేరు పువ్వులు అంటే ఏమిటనుకొచ్చండి? జిల్లెడు పూలండి. జిల్లెడు పూల కొడతనే కొట్టినడుతున్నాం మరి సువర్ణ కన్నీరు పూలు. సువర్ణ గన్నేరు పువ్వులు అంటారు. రోడ్డు పక్కన ఉన్న ఏం పూలయ్యి? జిల్లెడు పూల తుడుకుర పూల కాదు నాయన. అన్నవరం సత్యనారాయణమూర్తి కొండపైన ఉన్న సువర్ణ గన్నేరు పూలు అంటారు. అంటే బెండపూడి వెంకటేశ్వర స్వామి అంటే లోకానికి దేవుడు సూత్రధరండి. బెండపూడి సాధువు గారు మఠం పక్కన వెలిచి పుట్టాడు. బెండపూడి సాధువు గారికి ఎంతమంది భార్యలను కూర్చోండి? ఎంతమంది భార్యలండి? నిన్ను కొడుతుంటేనేమో బాబు ఎన్నమండుగురు భార్యలే బాబు, ఎన్నమండుగురు చూడండి అమ్మా. ఒకళ్ళు పెంచడానికి ఏమో పగలేమో పళ్ళలోకి వెళ్తున్నాడు, టైం అంటే పూలు అమ్ముతున్నాడు, ఇంకా టైం మిగిలిపోతే ముగ్గు అమ్ముతున్నాడు. హైదరాబాద్ ముగ్గు. రాత్రి అయితే మా కూడా కథకొస్తున్నాడు. ఒకళ్ళ పెంచుతాకి మళ్ళీ పొద్దున్నేమో 7 గంటలకల్లా వెళ్ళిపోవాలి లేత జీతం అన్నాడు. బాబు ఒకళ్ళతో ఏగలేకపోతున్నాడు నువ్వు. ఎనమండుగురితో ఎలా ఏగుతున్నాడు? సిగముడి పన్నడా అంటే చెప్పలేవండి. అంటే లోకానికి దేవుడండి, అవతార పురుషుడండి బెండపూడి సాధువు గారు. ఎంతమంది సంతానం అండి? 11 మంది అండి. 11 మంది సంతానం. మహానుభావుడు ఇప్పుడు కూడా నిత్య అన్నదానం జరుగుతా ఉంటారు. అక్కడ తల్లిగారు గర్భమందు 4 అబ్బాయిలు జన్మలయ్యారండి. 4 అబ్బాయిలు జన్మలయ్యారు. ఎవరు జన్మారమ్మా? వెంకటరమణ స్వామి జనం వెంకటరమణ స్వామి జనం అంటే ఎక్కడుందో తెలుసండి? అదే ద్రాక్షాలకు 12 కిలోమీటర్లు ఉందండి. దానికి 12 కిలోమీటర్లు ఉందండి. ఎక్కడ దాక్షారానికి యానానికి మహానుభావుడు దాక్షారానికి 18 కిలోమీటర్ల చేరుపులో ఉంది. ప్రాంతమంటారు. ఎవరు జనమారో స్వామి కంగారు పడకండి. మరి మీరు కంగారు పడితే నేను కంగారు పడతా కదా నాయనా. లేవయ్యా నా స్వామి, నీకసలా లేవు తల్లు మళ్ళు లేవు తానాలే లేవా. కూర్చున్న సభలు అనుకుంటున్నారా? ఏం దగ్గర పని 7 కుమారులు గురువు అన్నారు కదా. 7 తళ్ళు మళ్ళు తాన చెప్పని నియమనిస్తుండాలి, లేకుండా 7 లేకుండా పోవాలి. 6 తళ్ళు మళ్ళు తాన చెప్పని నియమనిస్తుంటే పుట్టి జాతి వాళ్ళకి చెప్పుదే బాగుండకుండారండి. అంటే బాబు అమ్మా మీ తల్లిగారి గర్భాన్ని 7 జన్మాలయ్యారంటున్నారు. మీకు
మీ ఆన వెంకటరమణకి అంటేనండి కార్తీక ఏకాదశి నాడు లోన్ వస్తుందండి. చిన్న తేడా ఉంది. తేడా ఏంటండి? తేడాలకల్లా ఏం తేడా చెప్పంటావా? చెప్పంటావా నాయన? మీ ఇంటి పేరు ఏం పేరు? మా ఇంటి పేరు ఎరకలో ఆ? మీ పేరేం పేరు? ఇంటి పేరు ఇంటి పేరు ఈ ఇంటి వారు ఆ ఇంటి పేరు మర్చిపోయారండి. చిన్నగా మరి వాక వాక అయ్య బాబోయ్. రాకలా రోక కాదు వాక వారు. మీ ఇంటి పేరు ఏం పేరు? మేము వాకావరం అండి. వారు పోతే వారు మునగాలి, వారు పోతే మీరు మునగాలి, మీరు పోతే వారు మురగారు. వారు మునగాలి. మనం మానవులం కాబట్టి, వారు దేవాన దేవుళ్ళు కాబట్టి నిత్య జ్యోతులా వెలుగుతూ ఉంటాం. నాయన ఏమి లేవంటున్నావా? ఏ తల్లు మల్లు లేవు తానా జపలేవు, నీ కొంటి చేతండాలో పనుముగా వంటే దండాలు వైరంగా పెట్ట ఒంటి చేతండాలు వైనముగా పెట్టి నీకు కడుపు నిండా తిని దండాలెడతారే. దండాలు వైరంగా పెట్ట కడుపు నిండా తిని దండాలు అంటే మీకన్నా తలవారి పేరు ఏడుగురు అబ్బాయిలు జన్మలైన తర్వాత ఏడుగురు అబ్బాయిలు ఒకరితో పిలిచి బాబు కుమారులారా మీకు ముందు ముందు కలియుగం పడుతుంది. కలియుగంలో నరులు పుడతారు. నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళుగా కొలుస్తారు. అలాగే కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు ఏడుగురితో పిలిచి అటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురు తల్లి గారు పొద్దుట 4 గంటలకి ప్రసాదం పెడతాడండి. ఆయాలన్న రోజున 6 అయిపోయింది, 6 అన్నది 12 అయిపోయింది, 12 అన్నది 3 అయిపోయింది. కడుపు నిండా భోంచేస్తేనే దేవుడు ఉన్నాడా? లేకపోతే దేవుడు లేడా? దేవుడు లేడా అని యాన వెంకటరమణ నుండి మహానుభావుడు పైకి లేచి ఈ తల్లేటి ముళ్ళెట్టి ఒకరి మనిషి ఒకరు ఏలవేరబెట్టి అలాగని మహానుభావుడు తల్లి గారు పూజ చేస్తుంది. కుమారుడు లోములు వస్తున్నారు. వంటింట్లోకి ఒడితేడికి వెళ్ళాడు. పుట్టి మీద ఉన్న స్వర్ధన్నం ఊక్షేత్తో భోంచేతి అయిపోతుందని 2 చేతులతో కలిపి చేశాడండి. భోజనం చేస్తాడంటే యాన వెంకటేశ్వర స్వామి. కన్నా తల్లి పేరు చూసింది యాన వెంకటరమణ. ఐదేవాడ నా గర్భవస్థాన జన్మ నా గడపేదలు పుట్టి గడప పుడతారా? గడప ఉత్తరాదులు నా పుడతారా? గర్భవాసాన తప్పు పుట్టావు చెప్పు. నేనేమన్నామ్మా? గడపలో పుట్టావు అన్నాను. గడపదలు పుట్టదా? గర్భవాసాన నేనేదన్నాను? మళ్ళీ నా గడపేదలు దగ్గరికి వెళ్ళు. గర్భవాసాన మళ్ళీ చెప్పు. తిరుగుతులేదే కాఫీ లేక ఇస్తారు కంగారు వరకు ఈ వంక తీయడము ఈ వంకనే ఇచ్చేస్తారు. వాకవారికి ఆత్మరట అంటే కాదు నెట్టారు. నా గర్భవస్థాన జన్మరాయి శరీరాన్ని చేస్తావు అని ప్రాంతి దేశము మధ్యపూడి వారికి దత్తం ఇచ్చేస్తారు. నాయనా తల్లు మల్లు లేవు తానాజుడే పల్లీలు దేవుడుగా పరమాత్మ ఒక పల్లి తీసుకో. ఏ బాబు అది పట్టు కూడా మాట్లాడకూడదు. ఏ బాబు దేనికి అగ్నిగురు శత్రువులనా అంటే వేటాడు 4 జాతులు కింద పిలుస్తారు. అవునండి. మరకలు అంటారు, ఆయ్. పల్లీలు అంటారు, వడ్డీలు అంటారు. ఆయ్. వారిని అగ్ని కుల శత్రువులు అంటారు. అని గౌరవంగా పిలాలి. అంటే ఆయ్. వీళ్ళ నీటి మీద రాజులు. అవును. వారు వాడు పట్టుకున్నాడు. అంటే వారికి జంజాలంటే ఇద్దరు రాజులే. ఆయ్. ఆయన ఆయ్. అయితే ఇక్కడికి అందంగా నలుగురు కుమారు 5 కుమారులు. 5 అబ్బాయిలు జలవాలు ఇయ్యారండి. యాన వెంకటరమణ తీర్థాలు ఉంటాయండి. ఎలాగండి నాయన ఈ మహానుభావులు అగ్ని కుల శత్రువులు అంటే తెల్లగట్ల ఏకోజ్యమున 3, 4 అటయాన్ని మహానుభావుల బొంగ చేతితో పట్టుకుని వాళ్ళ భుజాన్ని వేసుకుని యాన వెంకటేశ్వర స్వామి గుడి ముందు నుంచి అంటండి ఏట్లోకి ఎటకెళ్తారండి. ఒంటి సే నమస్కారం వైరింగా పెడతారండి. 2 చేతులతో నమస్కారం పెడితే మోక్షము లేదు, ఫలితం అంతకంటే లేదు. మోక్షం లేదండి. కన్నా తల్లి పెట్టిన శాపం అండి. కన్నా తల్లి పెట్టిన సాప్రార్థం వల్ల ఆ. ఏ తల్లినే గాని కన్నా కొడుకు గాని కన్నా కూతురు గాని సాప్రార్థం పెట్టకూడదమ్మా. గడప దాటకుండా తగులుతున్నట్టుంది. గడప దాటకుండా కన్నం ధరిస్తాది. ఆ. నాయన ఆ. యాన వెంకటేశ్వర స్వామికి ఆ. తీర్థాలుంటాయట. ఎలాగండి? ఆ. నీకు బేకాటో తీర్థాలు లైన్ లేదు, నీకు ప్రబలంగా ఉంటాయి. నీకు సరుకు ముక్క తీర్థాలు చాలా బాగా ప్రబలంగా ఉంటాయా. తిరిగి
ఏ చెరుకులు ఉండి అంటే నల్ల మొగులు కాని బంగారు తీగ కాని తెల్ల మొగులు కాని ఉండి పైన తొక్కట్టుకుంటే కింద తొక్కొచ్చేసింది. ఏం మాపుతున్నా గానీ అప్పుడు పిప్పయ్యేది అంత తినేవారిది జ్ఞానం అండి. అటువంటి పెద్దవారు ఎవరైనా తీర్థానికి వెళ్తే మూపు చెరిక్కెల ముందేసుకుంటే గంపుడు పిప్పయ్య వరకు నవ్వులవరట. అటువంటి చెరుకులు ఉండి ఇప్పుడేం చెరుకులు ఉన్నాయి బాబు? నక్క కూడా నవ్వులాడుతుంది ఇప్పుడు చెరుకు. గట్టిబాబు ఎక్కువైపోయిందండి. ఓహో, అంతగా చెరుకు ముక్క తినాలంటే ఏం చేయాలి? ఏం చేసి సద్యల మీద చెద కొట్టుకోవాలి మీద బాబు నీ ఫోటో ఉందా? వద్దు నిత్తిగా నాయన మహానుభావుడు తల్లి గారి గర్భమందు 5 అబ్బాయిలు జన్మయ్యారండి. 5 అబ్బాయిలు ఏకచక్రంగా జన్మించారు. పోయిందో వారు వరుస తిరిగి వచ్చారు. వాడా పిల్లి రావులపాలు ఓబరంగా సేరుపులా ఉందండి. రాలి రావులపాలు ఓబరంగా సేరుపులో ఉంది. చిన్నవాడపల్లి అదే లొల్లవాడపల్లి అంటారు. జొన్నాడ మోనస్థానం ఆశ్రయపురం మండలం అండి. కూర్చున్న సభవారందరికి తెలుసండి. పూర్వం ఆ ఊరిని ఏమనేవారండి? కిస్తారామడగడ్డ అనేవారు. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందని వచ్చమ్మా అంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు రాతి విగ్రహాలు కూడా ఉన్నాయండి. అవునండి, సిమెంట్ విగ్రహాలు ఉన్నాయండి, రాతి విగ్రహాలు ఉన్నాయండి. నాయన ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి అండి నిండు గోదావరిలో కొట్టుకొచ్చి ఇసుక తిండిలో అలా ఆగిపోయాడటండి. మౌతునా ఇయ్యండి మరి అలా మాట మనకు అర్థమవుతుంది కదా. మౌతునా ఏం చెప్పండి మాట్లాడకండి. ఇసుక తిండిలో అలా ఆగిపోయి ఉన్నాడండి. ఆగిపోయి ఉన్నాడు. భగవంతుడు అనుకున్నారు నాయన మన ఊరు దేవుడు వచ్చాడు. అలాగని వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అండి ఎర్ర చంద్రగడ్డి చెక్కము అనడండి. మహానుభావుడు వాడపల్లి విగ్రహములు వెలిసి పుట్టాడు. ఈ భగవంతుడి కదండి 7 శనివారాల దేవుడయ్యాడమ్మా. 7 శనివారాల దేవుడయ్యాడు. అంటే ఒక అమ్మాయికి కళ్యాణం అవ్వాలన్నా, ఒక అబ్బాయికి జాబు రావాలన్నా, ఒక అబ్బాయికి జాబు రావాలన్నా, ఒక వ్యాపారం పోగోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా మహానుభావుడు వాడపల్లి అనే గ్రామం 7 శనివారాలు ఏకచక్రంగా వెళ్లి 8వ శనివారం అక్కడ ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకున్నట్టు వారికి ఎంతో మోక్షం ఉందండి. మహానుభావుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 శనివారాల దేవుడయ్యేడు. 7 జన్మల పుణ్యఫలం అన్నారు. ఈనాడు శాస్త్రంలో రాస్తున్నదండి. మహానుభావుడు వాడపల్లి వాస శ్రీ వెంకటేశ, వాడపల్లి వాస శ్రీ వెంకటేశ, వాడపల్లి వాస శ్రీ వెంకటేశ, వాడపల్లి వాస శ్రీ వెంకటేశ, కోరిన కోరికలు తీర్చేటివాడా శ్రీనివాస శ్రీ వెంకటేశ, వాడపల్లి వాస శ్రీ వెంకటేశ, వాడపల్లి వాస శ్రీ వెంకటేశ. భగవంతుడు తీర్థాలు ఉన్నాయండి. ఎప్పుడండి? ఏడాది ఒకనాడు ఏకాదశమి నాడు వారు తెల్లవాళ్ళు కూడా బాబుని తెల్లవాళ్ళు కూడా బాబుని ఈ బాబుసేవ మా బాబుసేవ మరి బాబుసేవ అన్నాడమ్మా ఈయన. మా బాబుసేవ మరి బాబుసేవ అన్నాడు కదా. ఎవరు బాబుసేవ? మీ బాబుసేవ మా బాబుసేవ. బాబు మీ బాబుసేవ మా బాబుసేవ కాదు, మరి ఎవరండి? తెల్లవార్లు బాబయ్య సేవ. బాబయ్య అంటే భగవంతుడి తీర్థాలు చూడాలంటే అప్పుడే చూడాలండి. అంటే శ్రీరామ నవమి వెళ్ళ 3వ రోజు వస్తుంది బాబు, మదత్ర ఏకాదశి అండి. మదత్ర ఏకాదశి అండి. భగవంతు తీర్థాలు చూడాలంటే అప్పుడే చూడాలి. గోవింద అక్కడ తల్లి గారి గర్భం ముందు 6 అబ్బాయిలు అయ్యారండి. 6 అబ్బాయిలు
జన్మలయ్యేరు ఆ. అంటే చూడండమ్మా ఆ. మన లోకానికి దేవుడు సూత్రధారుడు సూత్రధారుడు ఆ. శ్రీ వెంకటేశ్వర స్వామి భూమండలం అంతా సృష్టించి ఆ. భూలోకంలో జన్మలవుతున్నాడు కాబట్టి ఆ. కూర్చున్న సభోరందరూ ఒక్కసారి పైకి లేసి ఆ. కాళ్ళకున్న చెప్పులు విడిసి ఆ. జోడస్తాలు జోడించి గోవిందనామ స్మరించాలి. ప్రతి ఒక్కరు కూడా పైకి లేకండి, చిన్నలు పెద్దలు కూడా గోవింద బాబు వెనకాల కూర్చున్న వారు కూడా పైకి లేగాలండి. గోవింద ఏడుకొండల స్వామి వెంకటరమణమూర్తి గోవింద. మన ఏడే కోహండ స్వామి జనమాల ముత్తేరా గర్భాల ఎవరమ్మ జనమాల ఏడే కోహండ స్వామి జనమాల ఉంటే ఏడే కొండ స్వామి జనమాల ఉంటారు. ఆ పరమైన మహారాజు స్వామి జనమాల ఏడే కొండ స్వామి జనమాల స్వామి జన్మలు అవుతుంటే నాయనా నీకు ఎండ కాగారాలు పెరుగుతారున్నాయా బాబు కంటే కాగారాలు పెరుగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి ఏడో పర్వతం జన్మలవుతుంటే ఎండి కాగడాలి, కంచి కాగడాలు కాలుతో ఉన్నాయి. అంతకేనమ్మా ఇది కోలన్నారు, కోల సంబరం అన్నారు. స్వామి జన్మలవుతుంటే నాయనా ఓ ఆకాశమంతానే అందమైపోతుందో బాబుల పూజలు తల్లంతా పరికి ముగ్గు సాగుతుందటండి. భూదేవి తల్లంతా కూర్చోండి, అలికి ముగ్గెట్టినట్టు అయిపోతుంది. అలికి ముగ్గెట్టినట్టు అవుతుందట. స్వామి జన్మాలు అవుతుంటే నాయనా నువ్వు పుట్టగానే చిలకలేకరమణ నీకు ఉయ్యాలో బాలా జన్మాలవుతుంటే గోవింద్ అన్నారు, గోవింద్ అన్నారు, గోవింద్ అన్నారు, గోవింద్ అన్నారు. జన్మాలవుతుంటే గోవింద గోవింద గోవిందనామం దిగోచరితలో ఏర్పడ్డదండి. గోవిందనామం ఏర్పడ్డదండి. ఆహా. ఎప్పుడైతే గోవిందనామం ఏర్పడ్డదో ఏర్పడ్డదా స్వామి జన్మాలవుతుంటే నాయనా ఓరు పుట్టాడు ఎంకన్న భూచక్ర ముందండి బాబులు పుట్టేమా పుడుకోరా
సంకల్ప దండతోని మహానుభావుడు ఎలుగు ఓటి దీపాల వెలుగు కాంతిలో వస్తూ ఉన్నదండి. ఇప్పుడైతే స్వామి జన్మాలైన ఏడిగలకి ద్వారకాపట్నం అరివేరమంగా జన్మాలైంది. మంగాదేవి జన్మాలైన ఏడిగలకి ఢిల్లీ పట్నం మేరాదేవి గర్భాన మేరా తండ్రి గర్భాన్ని విభీనంచారమ జన్మలైందండి. జన్మాలైన తర్వాత మంగాదేవి సెలికత్తులు 101 మంది జన్మాలయ్యారు. 101 మంది జన్మాలైన తర్వాత మంగాదేవి తమ్ముడు గారు 7000 పింగళరాజు జన్మలయ్యాడు. ఇప్పుడైతే జన్మలయ్యాడు కన్నాతలు పనిహస్తలేదు పేరుదేవి బాల సముద్రంకి వెళ్ళి పన్నీరు తెచ్చి శ్రీకాయ మాకాయ జాకాయ జాపత్రి నలుగురు పెట్టి వేణీలు తానాడు జాగ్రత్తగా చేస్తారు. నీళ్ళు తానాడు చక్కగా చేసి చక్కగా చేసి కుడి దిప్పు ఎడమ దిప్పుకి తీసి ఎడమ దిప్పు కుడి దిప్పు తీసి భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని 12 శేఖల తులసి మండలం తొట్టుగాయించి భగవంతుడికి ఉయ్యాల తొట్లు పోసి భగవంతుడికి జ్వాలపాటలు పాడుతా ఉంది. స్వామి వెంకటరామతో పోయిందో అమ్మాయి వెంకటేశ్వర జన్మాలు అవుతున్నాడు కాబట్టి పేరెంటాలు కొద్ది పైకిలేసి అక్షంతలు పంచిపెట్టమ్మ అందరికి. స్వామివారు చెప్పినారు కాబట్టి అక్షంతలు పంచి పెట్టనమ్మా. గంధం అన్న తీసుకురా దొరకబాబు. గంధం ఉంటదమ్మా లోపల గంధం తెచ్చింది. గోవిందా గంధం రాసమ్మ అందరికి అక్షంతలు పంచిపెట్టండి. పంచరమణ ఏడుకొండల స్వామి వెంకటరమణ ఇంటి నామాల బంగారు తరుణాల బాబు బాలాజీ గో ఈ ఊరు గ్రామ దేవతలకు రావాలమ్మ. పేరంటాలు పైకి తీసుకురండి. పెళ్లి కూతురు గారు ఆడపడుచు గారు పెళ్లి కూతురు ఆడపడుచు కూడా రావాలమ్మ బయటికి. అక్షంతరావు అందరూ పంచిపెట్టండి. అక్షంతరాలు ఏం పంచిపెట్టరు. లేకండమ్మా లేకండి పేరెంటల్ లేకండమ్మా. అయ్యి బాబు నేను ఎర్ర వచ్చాను మీకు. లేకండమ్మా లేకండి లేకండి. పెళ్లి కూతురు గారు ఆడపడుచు గారు ఇంటి యజమానులు ఆడవారు రావాలండి. బాబు ఒక పసుపు మీద దాంట్లోని కలుపు ఎందుకు రావాలి అట్లా అవి కాకుండా కదా. అమ్మ అక్షంతలు చేతితో పట్టుకోండి. పలహారం నోట్లుగా వేసుకున్నాను. మరి అక్షంతలు అమ్మాయో నోట్లు వేసుకుంటారు. మీరు బైక్ లేకపోతే ఆవిడ గంధం కొట్టాడు. బైక్ లేకండి కోట బింది వేసి పాలు లేకెత్తాను. మరి అట్లా ఇస్తలేదు. గోవిందా సింధు చక్రాల లక్ష్మీవదరుడ కోడి బ్రహ్మాండ పేరెంటల్ లెగ్స్ రావాలి. ఇంటి యజమానులు రావాలి. చెప్పా ఇక్కడికి రావాలి. పంచావా వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారండి వస్తున్నారు. ఆడపడుచు గారు వస్తున్నారు. పెళ్లి కూతురు గారు ఆడపడుచు గారు రావాలండి. అందరూ పందిట్లోకి వచ్చేయమ్మా. పేరెంటాలు హలో హలో స్వామి వస్తున్నారా? రావాలమ్మా.